సో ఈ వీడియోలో మనం కాలం మార్కింగ్ ఏదైనా బిల్డింగ్కి కాలం మార్కింగ్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ కాలం మార్కింగ్ చేయాలంటే ఇనిషియల్గా మనకు ఈ మెటీరియల్స్ అనేది అవసరం అవుతాయి. వుడెన్ పెగ్స్ కానీ ఐరన్ రాడ్స్ కానీ. సో ఎక్కడైతే మనకు ఈ సెంటర్ కాలం ఇక్కడ మనకు ప్లేస్ అవుతుందో అక్కడ మనం ఈ వుడెన్ పెగ్స్ కానీ లేకపోతే ఐరన్ రాడ్స్ కానీ మనం ప్లేస్ చేస్తాం అనమాట. యాక్చువల్గా ఈ వుడెన్ పెగ్స్ కన్నా ఐరన్ రాడ్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా లైమ్ పౌడర్, ఇక్కడ మనం యూజ్ చేసేది ఈ లైమ్ పౌడర్ అనేది మనం ఈ కాలమ్స్ ఏదైతే మనం వుడెన్ పెగ్స్ పెనట్రేట్ చేస్తాం కదా, సో ఈ వుడెన్ పెగ్స్ పెనట్రేట్ చేసి ఆటోమేటిక్గా దీనికి ఒక స్క్వైర్ బాక్స్లో మనకు ఫూటింగ్ అనేది వస్తుంది ఈ కాలం కింద. సో ఈ ఫూటింగ్ వచ్చినప్పుడు సేమ్ అది ఎంతైతే సైజు ఉంటుందో దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా కవర్ పెట్టుకొని మనం ఈ మార్కింగ్ అనేది చేస్తాం అనమాట. ఇది ఈ లైమ్ పౌడర్ని యూజ్ చేసి సున్నాన్ని. నెక్స్ట్ అదేవిధంగా ఈ లైమ్ పౌడర్లో మనం శాండ్ కూడా మిక్స్ చేస్తాం. సో ఈ శాండ్ మిక్స్ చేయడం వల్ల కూడా ఒక యూజ్ ఉంది. ఎందుకంటే ఈ లైమ్ పౌడర్ అనేది చాలా వెయిట్ లైట్గా ఉండడం వల్ల సో ఈ గాలికి మనం ఏదైతే ఆ ల్యాండ్ మీద మనం ఈ సున్నం పోస్తామో ఆ సున్నం అనేది ఎగిరిపోతుంది. సో ఈ శాండ్ మిక్స్ చేయడం వల్ల కొంచెం అక్కడ స్టేబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇంకొంచెం ఎక్కువసేపు కానీ ఎక్కువ రోజులు కానీ ఆ సున్నం అక్కడ ఉన్నట్టు మనకు కనబడుతుంది నీట్గా. నెక్స్ట్ అదేవిధంగా టేప్, అదేవిధంగా థ్రెడ్. మనకు ఈ థ్రెడ్ని మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇనిషియల్గా మనం వుడెన్ పెగ్స్ని అక్కడ పెనట్రేట్ చేసి దానికి మనం ఈ థ్రెడ్ని ఫిక్స్ చేస్తాం. సో ఈ థ్రెడ్ మీద నుంచి మనం టేప్ పట్టుకొని ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో అక్కడ మనం ఈ వుడెన్ పెగ్స్ని యూజ్ చేసి అక్కడ పెనట్రేట్ చేస్తాం ఈ హ్యామర్ని యూజ్ చేసి. సో ఈ హ్యామర్ని యూజ్ చేసి వుడెన్ పెగ్స్ కానీ ఐరన్ రాడ్స్ని కానీ ఆ ల్యాండ్ మీద ఏదైతే మనకు ఏరియా ఉందో అక్కడ పెనట్రేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మనం యాక్చువల్గా ఏదైనా ఒక ప్లాంట్ తీసుకున్నప్పుడు ఆ ల్యాండ్ అనేది చాలా ఈవెన్ సర్ఫేస్ ఉండేటట్టు చూసుకోవాలి. అక్కడ ఏదైనా చెట్లు ఉంటే మనం వాటిని క్లీన్గా ఆడ చదును చేసుకోవాలి. ఆ ల్యాండ్ని చెట్లు కొట్టేసి జంగిల్ క్లీనెస్ చేసి మనకు ఆ ల్యాండ్ని చదునుగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఈ చెట్లు ఏదైనా ఉండడం వల్ల ఆ టేప్ కానీ దారం కానీ పట్టేటప్పుడు అంటే ఆ చెట్టుకి కానీ లేకపోతే ఏదన్నా అక్కడ రాళ్ళు ఉన్నాయి కానీ వాటికి తగిలి కొంచెం ఈ టేపు అదేవిధంగా ఈ దారం కొంచెం పక్కకు పోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ విధంగా కొన్ని మైనర్ ఎర్రర్స్ జరగడం వల్ల కూడా ఈ కాలమ్స్లో అది జరగడం వల్ల బిల్డింగ్ పైకి వచ్చే కొద్ది ఆ ఎర్రర్ అనేది పై వరకు వస్తూ ఉంటుంది. సో మనం ఇనిషియల్గానే ఏదైతే మనం ఫూటింగ్స్ కాలమ్స్ అక్కడ మనం ప్లేస్ చేస్తామో అక్కడి నుంచే ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనం రిడ్యూస్ చేసుకుంటూ రావాలి. ఏదైనా అక్కడ తప్పు జరిగితే పై వరకు బిల్డింగ్ పై వరకు ఆ తప్పు అనేది కనబడుతూ ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ అనేది ప్లాన్ అనేది చూసుకుందాం. ఈ ప్లాన్లు బేస్ చేసుకొని మనం ఈ కాలం మార్కింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఇదొక ప్లాను. సో ఈ ప్లాన్లో మనకు ఇర్రెగ్యులర్ కాలమ్స్ అనేది ఉంటాయి. వేరే ప్లాన్ చూపిస్తాను. సో ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనం మార్కింగ్ కాబట్టి మనం ఇలాంటి ఒక చిన్న స్క్వైర్ కానీ రెక్టాంగులర్ షేప్లో ఉన్న మార్కింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ఉంటాయి. మనకు ఎగ్జాంపుల్గా ఒక 20 feet by 16 feet ఉన్న ఒక చిన్న బిల్డింగ్ ఈ షేప్లో వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 feet అనేది లెంత్ అనేది ఉంటుంది. అదేవిధంగా 16 feet విడ్త్ అనేది ఉంటుంది. సో మనకు 9 columns ఏదైతే మన బిల్డింగ్ మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తామో సో ఆ బిల్డింగ్కి 9 columns అనేది ఉన్నాయనుకున్నాం. ఈ 9 columns ఉన్నప్పుడు ఈ లెంత్ వైజ్గా చూసుకుంటే సో ఫస్ట్ మనం ఏ విధంగా అసలుకి వుడెన్ పెగ్స్ని ఫిక్స్ చేస్తాము, తర్వాత కాలం మార్కింగ్ ఏ విధంగా చేస్తాం చూద్దాం. సో ఇనిషియల్గా ఒక పాయింట్ దగ్గర అనేది మనం ఒక వుడెన్ పెగ్ని మనం పెనట్రేట్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఈ విడ్త్ డైరెక్షన్లో ఒక లైన్ అనేది మనకు ఇక్కడ 16 feet ఉంది కదా విడ్త్, 16 feet కన్నా ఇంకొంచెం ఎక్కువ దూరంగా మనం ఒక దారం తీసుకొని, ఈ దారం ఉంటుంది కదా దారాన్ని ఒక 20 feet కానీ 30 feet కానీ తీసుకొని అక్కడ ఒక వుడెన్ పెనట్రేట్ చేసి దానికి స్టిచ్ చేసేస్తాం ఈ దారాన్ని. సో దీన్ని మనం అసలు మూవ్ చేయం. ఈ దారాన్ని మనం స్టేబుల్గా ఉంటుంది, దానికి ఎటువంటి మూమెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ పెగ్గు నుంచి ఇంకొక దారాన్ని తీసుకొని పోతాం. 20 feet కదా మనకు ఈ లెంత్, ఒక 30 feet కానీ ఒక 25 feet కానీ ఉండేటట్టు ఒక దారం తీసుకొని ఈ 25 feet దగ్గర మనం ఒక ఈ వుడెన్ పెగ్ని మనం ఇక్కడ పెనట్రేట్ చేసి దానికి కూడా దారాన్ని మనం చుట్టేస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ దారం అనేది మూవబుల్.
సో ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, దీన్ని మూవ్ చేస్తాం. ఎందుకు మూవ్ చేస్తామంటే మనకు ఏదైతే ఈ ప్లాట్ ఉందో అది రెక్టాంగిల్ షేప్లో ఉండాలి, ఖచ్చితంగా రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. రెక్టాంగిల్ షేప్లో ఉండాలంటే ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఉండాలి. సో ఈ 90 డిగ్రీస్ ఉండే దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ పైథాగరస్ థియరాన్ని మనం యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామంటే ఈ ఫూటింగ్ ఉంది కదా, ఇక్కడ వుడెన్ పెగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 3 feet డిస్టెన్స్ దూరంలో ఒక చిన్న పిన్ అనేది మనం స్టిచ్ చేస్తాం. మనకు దారం ఉంది కదా, ఆ దారంలో ఒక పిన్ని మనం స్టిచ్ చేస్తాం. అదేవిధంగా ఈ వుడెన్ పెగ్స్ నుంచి లెంత్ వైజ్గా చూసుకుంటే ఒక 4 feet దగ్గర ఇంకొక పిన్ని, సో మనకు ఈ గుండు సూది కానీ లేకపోతే ఏదైనా పిన్స్ ఉంటాయి కదా, ఆ దారానికి స్టిచ్ చేస్తాం. సో అదేవిధంగా దారానికి అతుక్కోబోతుంది. తర్వాత ఈ 2 పిన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేది మనకు 5 feet ఉంటే అది యాక్చువల్గా రెక్టాంగిల్ షేప్లో ఉన్నట్టు. ఒకవేళ 5 feet లేకపోతే మనం ఏదైతే ఈ సైడ్ ఉన్న ఈ దారాన్ని మనం మూవ్ చేస్తూ ఉంటాం. మూవ్ చేసి 5 feet దగ్గర వచ్చేంత వరకు మనం మూవ్ చేసి తర్వాత ఫైనల్గా ఈ వుడెన్ పెగ్ని ఏదో పైకో కిందకో మనకు మూవ్ అవుతుంది కదా, అక్కడ వుడెన్ పెగ్స్ని మనం ఫిక్స్ చేసేస్తాం. సో ఈ విధంగా 90 degrees వచ్చేటట్టు చూసుకుంటాం ఇనిషియల్గా. ఈ 9 feet అనేది ఇక్కడ ఈ 90 degrees అనేది వస్తుంది కదా, మనకు ఈ చిన్న చిన్న బిల్డింగ్స్ అనుకుంటే మనకు 3 feet కానీ 4 feet కానీ తీసుకుంటాం. ఒకవేళ పెద్ద బిల్డింగ్స్ చేసేటప్పుడు అదేవిధంగా యాక్యురేట్గా రావాలనుకున్నప్పుడు దీన్ని ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ వరకు తీసుకున్నట్టే 3 meters 4 meters తీసుకొని ఇక్కడ 5 meters ఈ కర్ణం వచ్చేటట్టు చూసుకుంటాం అనమాట. ఇది సింపుల్గా పైథాగరస్ థియరం అనమాట. √3² + 4² చేసుకుంటే 9 + 16 25, √25 = 5 అనమాట. సో ఈ 90 degrees ఎగ్జాక్ట్గా వచ్చే దానికోసం ఈ 3, 4, 5 మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇదే 3, 4, 5 మెథడ్ అనమాట మార్కింగ్లో. నెక్స్ట్ వచ్చి మనకు ఈ దారం అనేది వచ్చేసింది, దూరంకి మనం ఇక్కడ తీసుకోబోయాం. అదేవిధంగా 2 sides అనేది దారం అనేది వచ్చేసింది మనకు 90 degreesలో. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ వుడెన్ పెగ్ నుంచి 10 feet డిస్టెన్స్లో ఒక కాలం అనేది వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది 20 feet కదా, మనకు 10 feetలో ఒకటి, ఇంకొక 10 feetలో వస్తుంది. ఒక 10 feetsలో ఇక్కడ మనం టేప్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేస్తాం, ఒక వుడెన్ పెగ్ని తీసుకొని పెనట్రేట్ చేసేస్తాం. అదేవిధంగా ఇంకొక 10 feetలో ఇంకొక వుడెన్ పెగ్ని పెనట్రేట్ చేస్తాం. అదేవిధంగా ఈ విడ్త్ డైరెక్షన్లో చూసుకుంటే 8 feet 8 feet. సో 8 feetలో ఒక వుడెన్ పెగ్ని పెనట్రేట్ చేస్తాం, ఇంకొక 8 feetలో ఇంకొక వుడెన్ పెగ్ని పెనట్రేట్ చేస్తాం. ఈ విధంగా ఇక్కడికి 5 columns అనేది మనం మార్కింగ్ చేస్తాం. రిమైనింగ్ ఉన్న ఈ 4 columns కూడా మనం సేమ్ ఇలాగే మనం మార్కింగ్ చేసేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కూడా సేమ్ పైథాగరస్ థియరం యూజ్ చేసి 20² + 16² ఈ విధంగా చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో అది వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకోవాలి. ఆ విధంగా ఉంటేనే ఈ బిట్ కూడా రెక్టాంగులర్ బిట్లో ఉన్నట్టు మనకు ఇండికేషన్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేస్తాం ఫస్ట్. ఈ విధంగా మనం వుడెన్ పెగ్స్ని పెనట్రేట్ చేస్తాం. ఈ విధంగా పెనట్రేట్ చేసిన తర్వాత ప్రతి కాలంకి ఒక ఫూటింగ్ అనేది వస్తుంది కింద. ఈ ఫూటింగ్ వస్తుంది కదా, సో ఈ ఫూటింగ్ సైజ్ అనేది సమ్ సైజ్ ఉంటుంది. సో ఆ సైజు బేస్ చేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా కవర్ పెట్టుకొని మనకు ఇక్కడ మార్కింగ్ చేస్తాం. ఆ లైమ్ పౌడర్ను సున్నం యూజ్ చేసి మనం మార్కింగ్ చేస్తాం. ప్రతి కాలంకి ఈ విధంగా మార్కింగ్ చేస్తాం. అన్ని కాలమ్స్ 9 columnsకి ఈ విధంగా మార్కింగ్ చేసేస్తాం సున్నం యూజ్ చేసి. ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత ఈ 2 columns మధ్య 1 or 2 feet ఆ డిస్టెన్స్ ఉంటే మనం టోటల్ స్క్వైర్ బిట్ అనేది కొట్టేస్తాం. మొత్తం ఈ ప్లాన్ మొత్తానికి స్క్వైర్గా బిట్టు ఒక 5 feet నుంచి ఒక 6 feet లోతు వరకు మనం మొత్తం లోడేస్తాం. ఒకవేళ ఈ 2 columns మధ్య ఈ ఫూటింగ్స్ మధ్య ఈ డిస్టెన్స్ వచ్చి ఒక 4 feet కానీ ఇట్లాగ ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఓన్లీ ఈ స్క్వైర్ బాక్స్ ఎక్కడైతే మన కాలమ్స్ ఉంటాయో అక్కడ వరకే ఈ బాక్సులు తీసుకుంటాం. ఒకవేళ ఈ బాక్సుల మధ్య మనం ముగ్గు పోస్తాం కదా, ఈ బాక్సుల మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఉంటే మనం బాక్సులుగా తీసుకుంటాం. ప్రతి 9 boxes తీసుకుంటాం. ఒకవేళ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే ఈచ్ బాక్స్ ఇక్కడ అప్పుడు మనం ఈ మొత్తం ప్లాట్కి కలిపి ఒకే పెద్ద బాక్స్గా మనం ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అనేది చేసేస్తాం. ఒక 5 feet కానీ ఒక 4 feet, సో ఎంత అవసరం మనకు అంత లోతులో లోడేస్తాం. సో ఈ విధంగా మొత్తం టోటల్గా మార్కింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. Okay guys, if you like this video, please like my video and don't forget to subscribe to my channel. Okay guys, thanks for watching.